ఎస్సీ వర్గీకరణ ఎన్డీఏ విజయంతోనే సాధ్యం. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరవ శ్రీధర్ని మరియు రాజంపేట బీజేపీ ఎంపీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నల్లారి కిరణ్ కుమార్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పెనగలూరు మండలంలోని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల్లో ముమ్మరంగా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెనగలూరు మండలంలోని తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అయితే 1994 నుంచి మనం 1997 వరకు పోరాటం చేశాం. 97లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రిపోర్ట్ చేశాం. అత్యంత మాదిరి వెనుకబడిన అసెంబ్లీ తీర్మానం చేశాం. అయితే అసెంబ్లీ తీర్మానం చేస్తే ఒక్క అసెంబ్లీ తీర్మానం చేస్తే సరిపోదు, పార్లమెంటు బిల్లు పెట్టాలి. పార్లమెంటు బిల్లు పెట్టిన అనంతరం సుప్రీంకోర్టు చేయాలని చెప్పి మళ్ళీ 1995 మళ్ళీ కొత్త ఆ ఉద్యమం ప్రారంభించి 1999 నవంబర్ 5వ తేదీన అసెంబ్లీ మనకు 1947లో స్వాతంత్రం వచ్చిన కాల్చి కనీసం 18 ఉద్యోగాలు మాత్రం వచ్చి 1999 వరకు. అయితే మనకు వర్గీకరణ జరిగిన కనీసం 4 సంవత్సరాలు వర్గీకరణ జరిగి వర్గీకరణ పొలాలు అందుబాటులో 24,000 4 సంవత్సరాల వర్గీకరణ 75 స్వాతంత్రంలో 4 ఏళ్లకు 24,000 ఉద్యోగాలు ఆ ఉద్యోగం రావాలంటే చాలా మంది చేస్తే తప్ప వేరే మార్గం లేదు. మాదిగలు డెవలప్ కావాలంటే మనకి ఎక్కడా లేదు. మనం ఎమ్మెల్యే రోడ్లు, ఎంపీ రోడ్లు, రాష్ట్రపతి రోడ్లు, క్లర్క్ రోడ్లు, ఇంజనీరింగ్ ఆఫీసుల రోడ్లు, పంచాయతీరాజ్ల రోడ్లు, ఎంఆర్ఓ ఆఫీసుల రోడ్లు ఏడబట్టే వాళ్ళే. మనం చేసేది ఒకే మనం చేయగలిగిన శక్తి ఏంటంటే డబ్బులు ఇంకోదాన్ని